నేను చెప్పిన ఎవరికైనా గుర్తుందండి? ఇప్పుడు కూడా అదే వచనాన్ని చదువుదాం. పరమ గీతములు 6వ అధ్యాయం మొదటి వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయిను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెతుకుదాము రమ్ము. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి కొద్ది నిమిషాలు మేము నీ వాక్య వెలుగులో మా జీవితాలను సరి చేసుకోవడానికి మీరే చూపించండి, సహాయం చేయండి. నీ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, వాక్యానికి విధేయత చూపించే మనసు మా అందరికీ దయచేయండి. ఈ దయగలిగిన ఆస్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయిను, అతడు ఏ దిక్కునకు తిరిగాను. దిక్కులు ఏంటండి? మనకి దిక్కులు మనకి ఎక్కువ ఇయే చూసుకుంటూ ఉంటాం కదా. మనిషికి ఎప్పుడు కూడా ఆ దిక్కు మంచిది లేదా ఈ దిక్కు మంచిది కనుక దిక్కుల్ని వెతుకుతూ ఉంటూ ఉంటారు. మనిషి జీవితంలో మనం చూస్తున్నట్లయితే దిక్కుల్ని వెతికే వారంగా ఉంటాం కదండి. అందరికీ దిక్కు ఇష్టం అండి. తూర్పు దిక్కు ఇష్టం. ఎందుకంటే తూర్పు దిక్కులో ఎవరు ఉంటారు? మరి అందరికి తూర్పు దిక్కే ఉంటే మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? మనందరికీ కూడా తూర్పు దిక్కే మంచిది కనుక తూర్పు దిక్కులోనే ఉండాలని చూస్తుంటారు మనుషులు. కనుక మనిషి జీవితం ఎప్పుడు కూడా దిక్కుల వైపు చూస్తుంటాడు. కనుక దిక్కుల వైపు చూసేవాడిని దేవుడు ఏం చేస్తాడంటే దిక్కుమాలుడి కింద చేస్తాడు. అర్థమైందంటే దిక్కులు చూడకూడదు. ఇప్పుడు కూడా దిక్కులు చూస్తే దిక్కుమాలను అయిపోతాం. కనుకనే దేవుడు ఏం చెప్తాడంటే దిక్కుల వైపు చూడకూడదు. కనుకనే ఇక్కడ చెప్తుంది, స్త్రీలలో అధిక సుందరి ఒకదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతడు ఏ దిక్కునకు తిరిగాడు. కనుక అతడు ఏ దిక్కునకు తిరిగాడంటే ఆయన ఏ దిక్కులోనూ ఉండడు, అన్ని దిక్కుల్లోనూ ఆయన అర్థమైందండి. కనుక ఆయన వైపు మనం తిరగాలి. అర్థమైందండి. ఆయన ఏ దిక్కులో ఉంటాడంటే అన్ని దిక్కుల్లోనూ ఆయన ఉంటాడు. ఆయన ఏం చెప్పాడంటే ఎక్కడుంటే అక్కడికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంతేకాని నువ్వు తూర్పు దిక్కులో ఉంటే నీ దగ్గరికి వస్తాను, లేదా పడమటి దిక్కులో ఉంటే నీ దగ్గరికి వస్తాను అని చెప్పలేదా. ఆయన ఏం చెప్పాడంటే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించు. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ నామాన్ని జ్ఞాపకంగా మీరు ఎక్కడ ఏ స్థలంలో ఉండి జ్ఞాపకం చేసుకుంటే నేను ఆ స్థలంలోకి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కనుక దేవుని బిడ్డలమైన మనం అన్యజనులాగా దిక్కుల వైపు చూడకూడదు కదండి. ఆ దిక్కు మంచిది, ఈ దిక్కు మంచిది అని అనుకోకూడదు. దిక్కులు మనుషులు అన్యులు దేవుని ఎరగిన వాళ్ళు అవి చూస్తారు, కానీ దేవుని ఎరిగిన బిడ్డలు ఎప్పుడు కూడా అవి చూడకూడదు. ఏమి చూడాలంటే దిక్కులన్నింటినీ ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అన్ని దిక్కులు కూడా ఆయన ఏర్పాటు చేసినవి. కనుకనే ఇక్కడ సులమితని బట్టి వీళ్ళు అంటున్నారు, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతడు ఏ దిక్కునకు తిరిగాను, మనము పోయి అతన్ని వెతుకుదాము. కనుక ఆ దిక్కు చూపించే దేవుని వైపు మనం తిరగాలి. అర్థమైందండి. అన్ని దిక్కుల్లో కూడా మనం ఆయన్ని ఆశ్రయిస్తే మనకు నెమ్మదినిస్తాడు. కనుకనే నెమ్మదినిచ్చే దేవుని వైపు మనం చూడాలి. కనుక నా దేవుడు ఏమంటున్నాడంటే అన్ని దిక్కులో ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు. మనం కీర్తనలో చూసినట్లయితే 50వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి.
దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎక్కడ ప్రకాశిస్తాడంట? ఇక్కడ చూస్తున్నట్లయితే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. కనుక దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తున్నప్పుడే మనం ఎలా ఉండాలంటే ఆ వాక్యానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం వింటూ కూడా మనం విధేయత చూపించం. మన ఇష్టాన్ని మన చిత్తాన్ని నెరవేర్చుకునే మనుషులుగా ఉంటూ ఉంటాం. కనుకనే వాళ్ళ విషయంలో దేవుడు ఎప్పుడు కూడా కార్యాలు చేయడానికి ముందుకు రాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు రమ్మని పిలుస్తున్నాడు? ఎందుకు రమ్మని పిలుస్తున్నాడంటే యెషయా గ్రంథంలో చూడండి, ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 45 అధ్యాయము 6-7 వచనాలు చదవండి. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారం కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడుని కలుగజేయవాడను నేనే. యెహోవాను నేనే, వీటినన్నిటినీ కలుగజేయవాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరవిడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నారంటే ఏం చేయాలి? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కున్న భూనివాసులను అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? నేను తప్ప ఏ దేవుడు లేడని తెలుసుకోవాలి. అది పట్టండి. అంతేగాని ఆ దిక్కులో ఉంటాడు, ఈ దిక్కులో ఉండడు, ఇవన్నీ అనుకోవడం అది మన బుద్ధిహీనత తప్ప ఏముండదు. అర్థమైందండి? నువ్వు ఏ దిక్కులో ఉన్నా కూడా ఆయన నిన్ను కలుసుకుంటాడు. నువ్వు ఆయన్ని ఎతకాలి. నువ్వు వెతికేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, నీ వలన దేవుని వెతికే వాళ్ళకి సిగ్గు కానీ అవమానం కలగకుండా నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. కనుక ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఎవరి గురించి ఈ మాటలు రాస్తాడండి? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్టు. ఇవన్నీ ఎవరి గురించి రాస్తున్నాడంటే యాకోబు గురించి రాస్తున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడంటే ఆయన సొంత జ్ఞానంతో దేవుని వెతుకుతున్నాడు. ఎదుగుతూ ఏమని చెప్తున్నాడంటే దేవునికి, చూడండి ఏం చెప్తున్నాడంటే, ఈయన చాలా నీ దేవుడేమో ఈయనకి ఏం చెప్పాడంటే, నువ్వు పడుకున్న స్థలం నీకు నీ సంతానానికి నేను ఇస్తానని చెప్తుంటే ఈయన ఏం చెప్తున్నాడంటే దేవునికి, సరే ఆదికాండము 28వ అధ్యాయము ఇవన్నీ చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది, లేదా అర్థమవుతుందండి, ఏమనుకోకండి. కొన్ని వచనం చదువుతాం. 10 నుంచి రాజశేఖరాన్ని చదువుతారు, వినండి జాగ్రత్తగా. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి రొద్దు గుంకినందున
అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా చూడండి, దేవుడు ఎన్ని చెప్తున్నాడు అంటే ఎక్కడెక్కడి నుంచి పిలుస్తానంటున్నాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, అన్ని దిక్కుల్లోంచి చెప్తున్నాడు కదండి. ఈయన ఏం చెప్తున్నాడంటే దేవునికి, ఈయన ఎలా అంటాడంటే చూడండి ఏం చెప్తున్నాడంటే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను. ఏం చెల్లిస్తాడంట? ఎప్పుడు చెల్లిస్తాడంట? ఈయన కొన్ని షరతులు పెడుతున్నాడు. 20వ వచనం చూడండి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు. నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలి, నువ్వు తోడుగా ఉండాలి, మార్గంలో కాపాడాలి, తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, దయచేసిన ఎడల యెహోవా దేవుడు. దయచేయకపోతే నువ్వు నాకు దేవుడు కాదని చెప్పడం అయితే అర్థమైందండి. చాలా మంది ఇప్పుడు కూడా నేడుతున్న ప్రజలు ఎలా ఉన్నారంటే, అన్ని ఇస్తే దేవుని వెంబడిస్తారు, ఇవ్వకపోతే ఏదైనా కొరతలు వస్తే ఆయన విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఈయన ఏం చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు, నువ్వు నాకు ఇస్తే నీకు 10వ వంతు ఇస్తానంటాడు. అసలు ఆయన ఇచ్చేది ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు? ఈ దేశం నీకును నీ సంతానానికి దేశాన్ని ఇస్తానన్నవాడికి ఈయన ఇచ్చేది ఏంటండి? దేవుడు మనల్ని ఎందుకు ఇమ్మంటాడు? 10వ వంతు ఇమ్మంటాడు అంటే ఆయన పని చేయడానికి, పని జరిగించడానికి. ఇక్కడ యాకోబు షరతులు పెడుతున్నాడు. అంత ఇచ్చేది దేవుడు అయితే ఆయనకి ఏం చెప్తున్నాడు? చాలా షరతులతో కూడిన పని చెప్తున్నాడు. ఆయన తోడుగా ఉండాలి, మార్గంలో కాపాడాలి, వస్త్రాలు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, ఇస్తేనే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, ఇస్తేనే నేను నీకు 10వ వంతు ఇస్తాను, లేదంటే ఇవ్వను అని చెప్తున్నాడు. అలాంటి వాడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే పిచ్చోడా, నీకు నేను ఏమిస్తాను తెలుసా చూడు అని చెప్పి, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే ఏం చెప్తున్నాడంటే, రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని, అంధకారంలో ఉంచబడిన నిధులు నేను నీకు ఇస్తాను అని చెప్పి యాకోబుతో చెప్తున్నాడు. ఎందుకు ఈ యాకోబుతో ఈ మాటలన్నీ చెప్తున్నాడు అంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మొరుగైన ధనము నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి
నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచింది. నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నీకు బిరుదులు ఇచ్చింది. ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అంటే ఎవరిని బట్టి చేశాడు? యాకోబుకి. చూడండి ఇక్కడ రాస్తున్నాడు. తర్వాత 41వ అధ్యాయంలో 41వ అధ్యాయం 8వ వచనం చదవండి. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే యాకోబు ఎలాంటి భయంతో పోతున్నాడంటే వాళ్ళ అమ్మ చంపేస్తాడేమో అన్న భయంతో పారిపోతున్న సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనిలో ఉన్న భక్తిహీనతను తీసివేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ధైర్యపరుస్తున్నాడు. కనుకనే ఈ యెషయా గ్రంథంలో 43, 44, 45 అధ్యాయుల్లో మనం చూసినట్లయితే ఎక్కువ యాకోబు గురించి రాస్తూ ఉంటాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే యాకోబుని దేవుడు ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. కనుకనే మనం చదువుకున్న 50వ కీర్తనలో ఏమనుంది? మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చదవండి, మళ్ళీ మనకు అర్థమవుతుంది. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞిస్తున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడంటే ఆయనలో ఉన్న భక్తిహీనతను తీసివేయడానికి. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఇది అపోస్తలుడైన పౌలు గారు రాశారు. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము 25 నుంచి చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించు. యాకోబులో నుంచి ఏం తొలగిస్తున్నాడు? భక్తిహీనత తొలగిస్తున్నాడు. ఏం భక్తి ఉందంటే ఆయనకి నువ్వు నాకు ఇస్తే నీకు ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వనంటున్నాడు. అది భక్తి. అది కానీ దేవుడు భాగాన్ని ఎప్పుడు మనం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు అన్నది యాకోబు తెలుసుకునేటట్లుగా దేవుడు ఏం చేశాడు? అతనిలో ఉన్న భక్తిహీనతను అంతా తీసేసి అతన్ని ఆశీర్వదించాడు. కనుక ఇక్కడ పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే అవిధేయతలో ఉన్న వాళ్ళని దేవుడు విధేయతలోకి వచ్చేటట్లుగా చేస్తూ ఉంటాడు. కనుకనే ఇక్కడ మనం చదువుకున్న రోమపత్రికలు ఏముందంటే దేవుడు ఏం చేస్తాడంట? విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించి ఏం చేస్తాడంటే దిక్కులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ దిక్కుల్లో అన్ని దిక్కులకి ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడంటే ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. ఇక్కడ చూడండి ఏమంటాడు? నీవు నా సొత్తు. కనుక ఈ సొత్తుని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు.
కనుకనే ఇప్పుడు 5, 6, 7 వచనం చదవండి. భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞించెదను. బిగబట్టవద్దని దక్షిణ దిక్కులకు ఆజ్ఞించెదను. దూరము నుండి నా కుమారులను భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించు. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. కన్ను నుండి అందులైన వారిని చెవుల నుండి బదిరులైన వారిని తీసుకొని రండి. చూడండి, ఇక్కడ ఎందుకు అన్ని దిక్కులకి ఆజ్ఞాపిస్తున్నాడంటే యాకోబుని దేవుడు నువ్వు దిక్కుల వైపు ఏం చూడక్కర్లేదు కదండి. ఇప్పుడు అందరూ కూడా చూసేది అన్ని దిక్కులే కదండి. ప్రతి అబ్బాయి ఆ దిక్కు మంచిది కదండి అని చెప్తూ ఉంటారు. స్థలాలు కొనుక్కుంటప్పుడు చూడండి, చాలా మంది తూర్పు దిక్కుదే కావాలంటారు. తూర్పు దిక్కులు ఎందుకు కావాలంటారంటే తూర్పు దిక్కున ఎవరు తీస్తారు? సూర్యుడు తీస్తాడు. అంటే ఇవన్నీ కూడా బైబిల్ నుంచి తీసుకున్నారు అందరూ కూడా. కొన్ని ఈ ఏమంటారు జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళన్నీ కూడా బైబిల్లో కూడా చాలా మటుకి తీసుకున్నారండి. తూర్పు దిక్కులో ఎవరన్నా దేవుడు ఎవరికి ఇచ్చాడు? తూర్పు దిక్కు స్థలం ఎవరికి ఇచ్చారు చెప్పండి కదా. తూర్పు దిక్కున దిక్కుల్లో కొన్ని స్థలాలు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు, ఆ దిక్కులో యోధావారి ఉండాలని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. చూడండి, ఇక్కడ రాస్తూ ఉంటాడు. మరి అన్ని దిక్కుల గురించి చెప్పాలంటే మీరు తర్వాత చదువుకునే అధ్యాయం చదువుకోండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనం చూడండి. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెపు ధ్వజము గలవారు తమ తమ శాంతులు చొప్పున దిగవలను. అభినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. సూర్యుడు ఉదయించి తూర్పు దిక్కున ఎవరికి ఇచ్చారు? వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ చదివిస్తున్నానంటే దిక్కుల్లో ఎక్కడెక్కడ ఎవరు ఉండాలన్నది ఇక్కడ రాశాడు. తర్వాత పడమటి దిక్కులో ఎవరు ఉండాలన్నది రాశాడు. 18వ వచనం చదవండి. ఎఫ్రాయిం శానం చెప్పిన వారి పడమటి దిక్కున ఉండవాలి. ఇక్కడ ఇవన్నీ ఎందుకు రాసాడంటే ఈ దిక్కులు ఉంటే ఆశీర్వాదం కాదు అండి. దిక్కుల్లో ఉంటే ఆశీర్వాదం కాదు. వాళ్ళకి కొన్ని హద్దుల్లో పెడుతున్నప్పుడు ఈ దిక్కుల్లో వెళ్తున్నారు, అక్కడ ఉన్నాడని. అంతేకాని ఆ దిక్కులు ఉంటే ఆశీర్వాదం కనుక యోధాకి ఇచ్చేదని అనుకోకండి. ఏ దిక్కులో ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనం ఆయన దిక్కుగా చేసుకోవాలి. దేవుని దిక్కుగా చేసుకుంటే మనం ఎలా ఉంటామంటే అన్ని దిక్కుల్లోనూ కూడా నెమ్మదిస్తూ ఉంటాం. అర్థమైందండి. కనుకనే ఆ దావీదు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలు ఏమంటాడంటే 5వ కీర్తనలో చూడండి. 5వ కీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తదని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు. కపటము చూపి నరహత్య జరిగించేవారు
యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయపు దిక్కు చూచి నమస్కరించదను. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా సరి చేసుకోవాలో ఇక్కడ రాస్తున్నాడు. ఆడికి ఏమేమి ఉండకూడదో ఇక్కడ చెప్తున్నాడు. ఏమేమి ఉండకూడదండి? చెడుతనం ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, కపటం చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఇలాంటి లక్షణాలతో నువ్వు ఉంటే నువ్వు ఏ దిక్కులో ఉన్నా నీకు దరిద్రం వస్తుంది. అర్థమైందండి? నువ్వు ఏ దిక్కు చూడాలి? దేవుడి దిక్కు చూస్తే నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలను దిక్కు చూచి నమస్కరించదు. కనుక మనము ఎలాంటి దేవుని కలిగి ఉన్నామంటే, మన దేవుడు ఎవరికి దేవుడు అంటే దిక్కులేని దరిద్రులను నిరాకరింపక ఆ వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నారంటాడు. 102వ కీర్తన 17వ వచనం చూడండి. 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ఎవరు ప్రార్థనల వైపు తిరిగాడంటే, ప్రభా నాకు నీవే దిక్కు అని అడిగాడు. అర్థమైందండి? ఎవరైతే ఆయన దిక్కు వైపు చూస్తారో వాళ్ళు చేసే ప్రార్థనలు అన్ని కూడా ఎలా ఉంటాయంటే దిక్కుల వైపు చూడరు, ఆయన దిక్కే చూస్తూ ఉంటారు. కనుకనే మనందరికి తెలిసి ఇంకొక రాజు కష్టం వచ్చినప్పుడు ఏమైనా ప్రార్థన చేశాడో చెప్తారా ఎవరైనా? చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక రాజు తనకి కష్టం వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తాడంటే 20వ అధ్యాయము 12వ వచనం కానీ చదవండి. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా దేవా వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎలా ప్రార్థన చేశాడంటే తర్వాత వచనం చెప్తున్నాడు. యోధా వారందరూ తమ శిష్యులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలబడి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 15వ వచనం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. 17వ వచనం చదవండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడికి ఎవరితో ఉంటాడంటే దేవుని దిక్కుగా చేసుకున్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. అర్థమైందండి? దేవుని దిక్కుగా చేసుకోకుండా దిక్కుల వైపు చూస్తే మాత్రం మనం తప్పనిసరిగా దిక్కుమాలలాగే ఉంటాం. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడకపోతే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆయన ఎలాంటి దేవుడు అంట నిర్గమాకాండంలో రాస్తాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాక్యాన్ని భయపడేవాడు ఎప్పుడు కూడా వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపిస్తుంటాడు. చూడండి, ఇక్కడ రాస్తుంటాడు 20వ వచనం కానీ చదవండి. 22-23. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఆ ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధంగానైనా బాధ నుండి నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయంగా వారు మొరవిందును. నా కోపాగ్ని
రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదని, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేనివారు. కనుక దేవుడు అన్ని చక్కటి వాక్యాన్ని వినిపిస్తూ ఉంటాడు. వాక్యం ఉన్న తర్వాత మనం వాక్యానికి విధేయత చూపించలేదు అనుకోండి, దానివల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారంగా ఉంటాం. కనుకనే దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము ఎలా చూడాలి? దావీదు లాంటి మనసుతో చూడాలి. దావీదు ఏం చేస్తాడంటే, నీ పరిశుద్ధాలకు దిక్కు చూసి నమస్కరిస్తాను, నీ వైపు తప్ప నేను ఎవరి వైపు చూడను. మనుషులు ఎప్పుడు కూడా అత్తగారి వైపు, మామగారి వైపు, వాడని పెట్టుకోవడం అంటే ఆవిడ వైపు చూస్తుంటారు, కానీ దేవుని వైపు చూడరు చాలా మంది కదండి. అలాంటి దరిద్రమైన స్థితి మనలో ఉండకూడదు. దేవుని ఎదిగితే మాత్రం తప్పనిసరిగా మనం దేవుడి వైపు చూస్తే మన ఆత్మని ఇప్పుడు కూడా ఆయన వైపు ఎత్తుకుంటా ఉంటాం. కనుకనే దావీదు తాను రాస్తున్న కీర్తనలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 25వ కీర్తన ఏమంటాడు చూడండి. 25వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ దిక్కునకు చూచి యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఆత్మను ఎత్తుకొచ్చు. కనుక మనం ఆయన వైపు చూస్తే దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి? శూలమితిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? నీ ప్రియుడు ఏ దిక్కునకు పోయిను, మనం పోయి అతన్ని వెతుకుదాము రమ్ము. చూడండి, వాళ్ళు చెప్తున్న మాటలు, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతడు ఏ దిక్కునకు తిరిగాను, మనము పోయి అతను వెతుకు. కనుక ఆయన ఉన్న చోటకి వెళ్ళి మనం ఆయన వెతికి ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకుంటే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఉంటామో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని వైపు ఎప్పుడైతే చూడమో మనకి సహాయం దొరకదు. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తున్నట్లయితే వారు మోకములు ఎన్నడూ సిగ్గుపడవు అని చెప్పేసి, లజ్జింపకపోవు అని చెప్పేసి కీర్తనకారుడు రాస్తున్నాడు. కనుకనే మనం కూడా ఇక్కడ స్త్రీలలో అధిక సుందరి వగదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయిను, అతడు ఏ దిక్కునకు, అతడు ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కులోకి మేము కూడా వస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తనలో ఉన్న దేవుని వాళ్ళు చూస్తున్నారు. చూసి ఏమన్నాడు, అతడు ఏ దిక్కునకు తిరిగాడో మేము కూడా అక్కడికి వస్తాం అని చెప్తున్నారు. కనుక మనల్ని బట్టి ఎవరన్నా దేవుడి దగ్గరికి రావాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అన్నది ఇతరులు తెలుసుకుంటే మనలో ఉన్న యథార్థమైన భక్తిని బట్టి, మనలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు కొంతమందిని ఆకర్షించుకుంటూ ఉంటాడు. ఆకర్షించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వెతికేవారుగా ఉంటూ ఉంటారు. కనుకనే మనం కూడా ఎలా ఉండాలంటే, తర్వాత మాటలో చెప్తున్నాడు, మనము పోయి అతన్ని వెతుకుదాము రమ్ము. కనుక మరి ఇతరులు కూడా దేవుని మనల్ని బట్టి దేవుని వెతికేవారుగా ఉండేటట్లుగా మన యొక్క ఆరాధన ఉండాలని చెప్పి దేవుడి మాటలు మనకు తెలియజేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించింది. భాషాకరాలు 2 చరణాలు పాడతారు. పాడిన తర్వాత సండే స్కూల్ మన పిల్లలు ఎవరు లేరు కనుక ఈరోజు సండే స్కూల్ లేదు. బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు క్రమంగా దేవుని ఆరాధించారు. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 114, పాత పుస్తకంలో 112. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు, మమ్ము స్మరించు చూస్తూ తెంతున్ రక్షణనిచ్చినావు. ఈ పాటలో పల్లవి, ఒకటి 5, 7 చరణాలు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు, మమ్ము స్మరించు చూస్తూ తింతున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు, మమ్ము స్మరించు చూస్తూ తింతున్ రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలియై, అద్భుత యాగమందు అందరికై బలియై, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమ గల